నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. అసలు ఆయన ఈ రోజు దీక్షకి కూర్చోడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏం సార్, అసలు ఇన్ని రోజులు సైలెంట్ అయిపోయి సడన్ గా దీక్షకు కూర్చోడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏమైంది? మీరేమో రేవంత్ రెడ్డి గారిని మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని పైకి లేపి లేపి కూర్చోబెట్టారు. ఈ రోజు ఆయన చూస్తే మిమ్మల్ని అసలు కనీసం మీరు 6 గంటలు కూర్చున్నా కూడా మీకు టైం ఇవ్వలేదని మీరు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది? జరగడం ఏమిటి కానీ ఇక వ్యక్తులు మరి ముఖ్యమంత్రి అయిన వాళ్ళ అట్లా తయారంటారో ఏమో అర్థం కాదు మనకు. అంతకుముందు బాగానే ఉండే, కానీ ఏదేమైనా ఆయన మా జాతికి మాత్రం తీరని నష్టం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి అప్పటికప్పుడు తీసుకొని కూడా టికెట్లు ఇచ్చిండు. అవును, వినరా? ఎంతోమంది. అవునవును, ట్రూ. నాకు మాత్రం ఆయన టికెట్ ఇవ్వలేదు. అయినా నేనేమనలేదు. సో టికెట్ ఇవ్వలేనందుకే మీరు దీక్ష కూర్చున్నారా? ఒక నిమిషం ఆగు. నేను ఇవ్వకపోయిందని నేను పట్టించుకునేది అప్పుడే చెప్తా కదా. నేను ఊరుకునే మనిషిని కూడా కాదు. నేను అప్పుడే చెప్తా కదా, పని నాకు అవసరం లేదు, గెలవాలి, పార్టీ గెలవాలి, రాజ్యాధికారం. కేసీఆర్ గారికి ఒకసారి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఆయనను పక్కన పెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను కానీ మా మాదిగ జాతి మొత్తంగా ఎగబడి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. చాలా సంతోషపడ్డా నేను. పర్వాలేదు, నాకు టికెట్ ఇచ్చినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, దరఖాస్తులు పెట్టుకోమన్నారు. నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా. అయినా కూడా నన్ను గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఆయన. అయినా నేను పట్టించుకోలేదు. ఎక్కడ మీడియాలో కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నేను లెక్క లేనితనంగా పోనీలే, ఎవడికోడికి రాని, మనం ఎందుకు దీని గురించి మనం ప్రభుత్వంలో ఉండి 10 మందికి సాయం చేద్దామనేది నా అభిప్రాయం. కానీ ఇవాళ మాదిగ నాయకులను గౌరవించకపోతేవి, మా జాతినే గౌరవించకపోతేవి, ఇక మేమేం చేయాలి? కాబట్టి ఇవాళ 80 లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రైట్. మీరు మాదిగ జాతిని గౌరవించట్లేదని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? మాదిగ అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అయితే ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మీరు క్యాబినెట్లో ఒక పదవి ఇస్తేనో లేదంటే ఇంకో పదవి ఇస్తేనో అది దానివల్ల ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఇది హక్కు. మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పార్లమెంటుకు వెళ్ళాల్సినటువంటి హక్కుని మీరు కాలరాస్తున్నారు. మా హక్కుని మీరు పక్కన పెడుతున్నారు. ఈ జాతిని గొయ్యి తీసి బొంద పెడుతున్నారు. ఇది న్యాయం కాదు. పార్లమెంటుకు మాదిగోడు పోవద్దా? పార్లమెంటు సీట్లో మాదిగోళ్ళు కూర్చోవద్దా? మేము అన్టచబుల్స్గానే ఉండాలనా? మాదిగ జాతి అక్కడ కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇది ఎంతవరకు రేపు ఏబిసిడీలో ఇష్యూ ఉన్నది. 20 సంవత్సరాల పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది నా తమ్ముళ్ళు చచ్చిపోయారు. మరి వాళ్ళందరి ఆలోచన విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. రేపు పార్లమెంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒక్కరు కూడా మా కులస్తులు అక్కడ పోకుండా ఈ కుట్ర ఇది ఒక పెద్ద కుట్ర. మాదిగ జాతిని మొత్తమే అక్కడ పోకుండా చేసి, మాదిగోడికి ఒక్కడు కూడా టికెట్ రాకుండా చేసి, రేపు రాబోయే కాలంలో గొంతు లేకుండా మాట్లాడేవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని సహించేది. ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారికి సంబంధం లేని ఇష్యూ. వాస్తవంగా ఇంత చర్చ అవసరమా? ఇన్ని మాటలు ఆయన పడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. కానీ అవసరం లేకపోయినా ఆయనంతలా ఆయన ఈ సమస్యను కొని తెచ్చుకుంటున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. 80 లక్షల మంది మాదిగల యొక్క గొంతు నొక్కి ఇవాళ వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని వేరులకు కట్టబెడితే ఎవడుకుంటాడండి? ఏ రకంగా న్యాయం? నిజంగా ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ఆయన ఆలోచన ఉన్నా అందరికీ పంచవచ్చు కదా, అందరికీ సమన్యాయం చేయొచ్చు కదా. కాబట్టి ఏ ధైర్యంతో మా జాతిని దూరం పెట్టారని నేను అడుగుతున్నా. ఇలా పార్టీ మొత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగలంతా ఏకమవుతారు. ఎమ్మెల్యేలందరినీ నిలదీస్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేమేమో ఈ పార్టీని కాపాడాలని ఇంత అన్యాయం జరిగినా భుజాన కండు వేసుకొని నేను తిరుగుతున్నా. ఇది అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి నష్టం, రాహుల్ గాంధీకి నష్టం రాదా? ఆయన ప్రధానమంత్రి కావడానికి ఇక్కడ 1 సీటు తగ్గినా నష్టమే కదా. ఇది ఏ విధంగా న్యాయం పార్టీకి? ఆయన ఏమైనా మీకు ఈ ఎంటైర్ సినారియోలో చూసుకున్నట్లయితే బీజేపీకి ఎక్కడైనా ఫేవర్ చేస్తున్నట్టు కనిపిస్తుందా? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక మరి ఆయన అయితే మోడీ మా పెద్ద అన్నాడుగా. ఎందుకంటే రీసెంట్ గా సికింద్రాబాద్ టికెట్ దానం నాగేంద్రకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని. అలాగే
క్యాడర్ లేని వ్యక్తి ఎవరు పట్నం సునీతారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చున్నారు. అలాగే రంజిత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చుకొని చెవెళ్ళ టికెట్ ఇచ్చున్నారు. సో ఈ ఎంటైర్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ బాగా బలంగా ఉంది. అంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు అడుగుతున్న దాన్ని బట్టి, మీరు చేసిన సర్వే చేసిన దాన్ని బట్టి నాకు కూడా అనుమానం వస్తుంది. వాస్తవంగా నేను అట్లా అనుకోలేదు, కానీ ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ బట్టి మీరు చేసిన సర్వే, ఇంతకుముందు మిర్రర్ టీవీ అమ్మాయి కూడా అదే అడిగింది, చాలా మంది విలేకరులు కూడా అదే అడుగుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు అనే అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. రాబోయే కాలంలో అట్లా జరుగుతుందో ఏమో. అండ్ అలాగే రీసెంట్గా భువనగిరి ఎంపీ టికెట్ కూడా అక్కడ బేసిక్గా బలంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే బూర నర్సయ్య గౌడ్. సో అక్కడ అపోజిషన్ పార్టీ కూడా చాలా లో క్యాడర్కి ఇచ్చున్నారు. అంటే క్యాడర్ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే గెలిచే సూచనలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. మాజీ ఎంపీ కదా. అవును. సో దీన్ని బట్టి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పార్టీని బలహీనం చేసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ అనిపిస్తుంది. బలహీనం చేయాలనే మా జాతిని రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నట్టుగా కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అసలు మాదిగ జాతి మాదిగోళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటు వేయొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు కనబడుతుంది. ఇది చాలా బాధాకరం. ఆ పార్టీలో ఉన్న కాబట్టి దాన్ని గెలిపించుకుందామనేది నా ఆరాటం. వరంగల్ ఎంపీ టికెట్ మీద కూడా మీరు చాలా కామెంట్స్ చేశారు ఇందాక, నేను విన్నాను అవి. సో కడియం కావ్య గురించి కూడా మీరు మాట్లాడారు. సో ఏంటి అసలు? ఇక వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడొద్దండి, నన్ను నమ్మండి. మా అమ్మ ఇష్యూ ఏంటంటే ఆయన మాల కాదు, మాదిగ కాదు, బైన్ల కూడా కాదు అనేది నేను చెప్పే మాట కాదు. ఆ ఊర్లో వాళ్ళ బైన్ల కులస్తుడైనటువంటి శ్రీహరి తండ్రి అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దయాకర్ రావు ఇంట్లో జీతగాడు. ఈ విషయాలన్నీ వాళ్ళకే తెలుసు. ఆయన చెప్పిన దాన్ని బట్టే బయటకు వచ్చింది ఇదంతా వాస్తవంగా. అంతకుముందు మాకు తెలియదు. ఏనవా వాస్తవాలు దయాకర్ రావు గారు చెప్పారు, పుణ్యం కట్టుకుండా అనుకోండి ఆయన, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నానంటే మా మాదిగ జాతిని మోసం చేసేటోళ్ళు చాలామంది తయారైనారు. దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని కూడా మేము మాదిగ అని మా జాతిని మోసం చేస్తున్నారు. మేము ఏం చేయాలి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మంచి పద్ధతి కాదు. మేము చదువుకున్నది ఎందుకు, నేను విద్యార్థి దశ నుంచి నాయకత్వం చేస్తున్నది ఎందుకు, కాలేజీ ప్రెసిడెంట్ ఎందుకైనా, 6 సార్లు ఎందుకు గెలిచినా, ఇండిపెండెంట్ ఎందుకు గెలిచినా, ఇప్పుడు నా జాతిని మొత్తం తొక్కేస్తున్నా, నేను మాట్లాడకుండా ఉండాలంటే అది నా వల్ల అవుతుందా? నేను సచ్చినా పర్వాలేదు, నా జీవితం నా జాతికి అంకితమనే మనిషిని నేను. ఎన్నోసార్లు ఆమె నిరాదీక్ష చేసిన నేను మీకు చెప్తున్నా కదా. ఇప్పుడు చుండూరులో మాలోళ్ళందరినీ ఊచకోత కోసి చెరువులో పడేశారు. నేను ఒక్కరిని ఆమె నిరాదీక్ష చేసిన. ఎవరు చేయలేదు, మాలోళ్ళు ఎవరు చేయలేదే, నేనే చేశా. నాకు కులం ఫీలింగ్ లేదు, సమస్య మీద పోరాటం చేసే అలవాటు ఉంది నాకు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా స్పందించాలండి. మీరు సమాజానికి సేవ చేస్తామని కదా ఆడ కూర్చున్నారు. మీరు సమాజానికి సేవ చేస్తామని మంత్రులు అయ్యారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు మీరు అంతా. మీరు ఇప్పుడు బట్టి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం అడుగుతాను. గతంలో ఆయన రీసెంట్గా యాదాద్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పుడు జరిగినప్పుడే దాని గురించి పెద్దగా స్పందించలేదు. సో ఈ విషయం గురించి బట్టి విక్రమార్క, సో ఇప్పుడు ఈ విషయం గురించి స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? యాదగిరి గుట్టది అన్నప్పుడు అది వేరే సమస్య. అదంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆడ నేను కూడా ఉన్నా. ఇక మాకు మర్యాదలు ఉన్నా లేకున్నా ఎన్నో కష్టాలల్లో బతుకుతుంటాం కాబట్టి ప్రతిదాన్ని మేము సీరియస్ తీసుకుంటే మేము బతకలేం కాబట్టి నోరు మోసుకొని ఉంటాం. ఏం చేస్తాం? కానీ ప్రతి దాంట్లో అట్లనే ఉండాలంటే కూడా వీలు కాదు. కొన్ని మాకు మరణానికి సంబంధించిన సమస్య ఇది. కత్తి మా గొంతు మీద పెట్టి మిమ్మల్ని సంపుతామని ఇలా ఈ యొక్క నిర్ణయాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రైట్. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినాక అడ్మినిస్ట్రేషన్లో ఆయన శక్తిని చూపించాలి. బీసీలకు కూడా 12 సీట్లు జనరల్ సీట్లు ఉంటే కనీసం 6 నుంచి 7 ఇస్తే అబ్బా రేవంత్ రెడ్డి గారు బీసీలకు బ్రహ్మాండంగా ఇచ్చింది. మాదిగలకు గతంలో కంటే 3కు 3 ఇస్తే బ్రహ్మాండమైన కనీసం న్యాయం కూడా చేయవైతే. ఒక్క సీటు కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని నోరు మూసుకొని కూర్చోమంటే న్యాయమా? మీకేదో అటెండర్లు పోస్ట్ ఇస్తాం, స్వీపర్లు పోస్ట్ ఇస్తామంటే ఇది న్యాయమా? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు పునరాలోచించండి, మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మాదిగలకు న్యాయం చేయండి, అందరం కలిసి పార్టీని గెలిపించే దాంట్లో ముందుకు పోదాం. లేదంటే రేపు విత్డ్రాల్స్ వరకు టైం ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు నాన్నే కాదు మాదిగల్లో పెద్ద మనుషులందరినీ పిలవండి, మీరు పిలిచి మాకు న్యాయం చేయండి, అందరం మీకు సపోర్ట్ చేసేందుకు అందరితో అనిపించే బాధ్యత నాది. రైట్.
ఒక్కసారి అందరితోనే అనిపిస్తా అంటున్నా, అందరితోటి. రైట్ సార్, ఒక్కసారి ఈ విషయాన్ని అంతా పక్కన పెడదాం. మీరు బేసిక్గా రేవంత్ రెడ్డిని చాలా అంటే చాలా ప్రేమిస్తా. ప్రేమించడం కాదు, ఇంకా చాలా దగ్గర వ్యక్తిగా చూసిన వ్యక్తి మీరు అసలు. అయితే అలాంటి వ్యక్తి మీకు మిమ్మల్ని ఎందుకు 6 గంటలు కూర్చోబెట్టాల్సిన కారణం ఏంటి? అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి అంతటికి కూడా సమాధానం నేను చెప్పే రోజు రాకుంటే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ వస్తే మాత్రం చెప్తాను. రైట్, అంటే మీరే చెప్పున్నారు ఇప్పుడు 6 గంటలు నన్ను వెయిట్ చేయించాడని. దానికి రీజన్ ఏంటి? ఏమో నాకేం తెలుసు బిడ్డ, వాళ్ళ మనసులో ఏముందో. నన్ను రమ్మంటే నేను పోయినా, ఆడ కూర్చున్నా 6 గంటలు అవి వెయిటెడ్ దేర్. మేము మాట్లాడలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గర నుంచి 1-2 సార్లు అయినా మిమ్మల్ని కలవడం జరిగిందా? ఓన్లీ వన్ టైమే ఆయన నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో కొత్తగా అయింది కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పడం, ఈ కథ అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఒకసారి ఏదో ఒక 5 నిమిషాలు కలిసినట్టు అంతే. కానీ ఎప్పుడు కలిసినా నేను వ్యవస్థ గురించే చెప్తుంటా. ఇది ఉంటే ఇట్లుంటే బాగుంటుందని చెప్పే మనిషిని తప్ప నేనేం పైరవికారిని కాదు, కాంట్రాక్టర్ని కాదు. నేను ఏ రకంగా ఆయన టైం నేను వృధా చేసే మనిషిని కాదు. వృధా చేసే వాళ్ళందరినీ నెంబడి పెట్టుకుంటున్నాడు. ఆయనకు మచ్చలు తెచ్చే వాళ్ళందరినీ నెంబడి పెట్టుకుంటున్నాడు. ఒక మనిషిని పక్కన పెట్టుకుంటే ఆయన విలువ పెరుగుతుంది. ఒక దళితుడిని, దళిత నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని, ఒక ఎస్టీ నాయకుడిని, ఒక పేద వర్గాల నాయకులను దగ్గర పెట్టుకుంటే ఆయన విలువ పెరుగుతుందండి. అంతా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ పెంచి పోషిస్తే ఏమొస్తుంది? ఆయనకి చెడ్డ పేరే వస్తుంది, మంచి పేరు రాదు. రైట్, మీరంతా ఒకటే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కదా, మరెందుకు మిమ్మల్ని ఇంత దూరం పెట్టడానికి గల కారణాలు? నాకు తెలియదు బిడ్డ. నేను సపోర్ట్ చేశా, ఆయన గెలవాలని కోరుకున్నా, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా, ఆ దేవుణ్ణి ప్రార్థించిన మారాలని, వ్యవస్థ మారాలని. మారింది. మారిన వ్యవస్థ ఏంటంటే మారి మా పని చేసి. ఓకే రైట్. సో మారిన వ్యవస్థ రావాలనుకుంటే మారిన వ్యవస్థలో మమ్మల్ని అందరినీ కూడా ఎందుకు గొరగాకుండా చేసి మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా లేకుండా చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయన. అది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీలోనే ఉండటానికి నేను సిద్ధంగా ఉన్న తప్ప నేను పార్టీ మారను. కానీ పార్టీకి అన్యాయం జరుగుతుంటే కూడా నేను ఊరుకోను. పార్టీకి అన్యాయం జరుగుతున్నది. రైట్, మీరు పార్టీలోనే ఉండి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. గతంలో కూడా రీసెంట్ గా బక్కా జడ్సన్ ని ఇలాగే సస్పెండ్ చేశారు. సో మీకు కూడా జరిగితే ఓమ్మా, నేను గవర్నర్ లెక్కేస్తాను కాదు. కానీ విషయం ఏంటంటే నేను రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలే. ఈరోజు వరకు కూడా అనాల్సినటువంటి పరిస్థితి రాలే ఇంకా. అంతేగాని నేను ఒక్క మాట అనలే. మీరు అన్నరా అంటున్నారు రేవంత్ రెడ్డి విమర్శ. నేను వ్యవస్థాపరంగా మాట్లాడుతున్నా. మా జాతి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు మేలు చేయమని మాట్లాడుతున్నా తప్ప నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఈ రోజు వరకు ఒక మాట అన్నోని కాదు, వ్యక్తిగతంగా అన్నోని కాదు, ఇంకోటి కానీ. ఈ నిర్ణయం చేసి ఎందుకు నువ్వు నష్టం చేసుకుంటున్నావు అని అంటున్నా, మందలిస్తున్నా ఒక పెద్ద మనిషిగా. రైట్, మీరు చివరిగా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా మా ఇంటర్వ్యూ త్రూ రేవంత్ రెడ్డి? నేను ఒకటే చెప్తున్నా, మాదిగ జాతి అంతా లేచి నిలబడండి, కంకణం కట్టుకోండి, పిడికిలి బిగించండి. ఈ 3 సీట్లలో మనం పార్లమెంటుకు పోయేది కనుక సాధించిన రాజ్యాంగపరమైన హక్కును, రిజర్వేషన్ల నుంచి మాదిగ జాతిని తీసేసి ఇవాళ ఇది పోతే రేపు అసెంబ్లీ సీట్లు కూడా పోతాయి. రేపు అసెంబ్లీ సీట్ పోతే ఖచ్చితంగా రేపు ఉద్యోగాలలో పోతాయి. ఉద్యోగాలు అంటే మరి రేపు చదువుకి ఎసరు పెడతారు. మనల్ని ఎవరు లెక్క చేయడు. కాబట్టి ఒక పెద్దన్నగా, ఒక పెద్ద బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. నా హెల్త్ బాగలేదు. షుగరు 28-30 ఏళ్ళు దగ్గర పడుతుంది. నాకు ఓపిక కూడా లేదు. ఆపరేషన్లు అయినాయి. నాకు అనేక సమస్యలు ఉన్నాయి. అయినా భావి తరాల గురించి, నా జాతి గురించి అడగాలని నేను అడుగుతున్నాను. దయచేసి మీరు అందరూ నిలబడండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ ఎమ్మెల్యేలను కూడా మీరు అడగండి, మన జాతికి ఇస్తారా ఇవ్వరా. ఖచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్ని ఎమ్మెల్యేల ముందు పెట్టిన 119 నియోజకవర్గాలు ఉన్న మాదిగలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ ఎమ్మెల్యేలందరినీ పట్టుకోండి. మీరు మా జాతి గురించి మీకు మొన్న గెలిపించాం కదా, మిమ్మల్ని గెలిపించినందుకైనా మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి, మా హక్కు మాకు ఇవ్వండి, రాజ్యాంగమైనటువంటి శక్తి మాకు ఇవ్వండి, అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలు మాకు ఇవ్వండి, మా హక్కును గుంజుకున్నందుకు మీరెవరు అనేటువంటిది మాదిగ జాతి మొత్తం కూడా మాదిగలంతా అడగాలని, ఆ విధమైన డిమాండ్ ఎమ్మెల్యేల ముందు పెట్టాలని కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.